ఐ లవ్ యూ చెప్పలేదని ఆడపిల్ల గొంతు కోసినోడు దొరికాడా? దొరికాడు సార్, కానీ ఎన్కౌంటర్లో పోయాడు అంతేగా. అవును సార్, ఏం గొడవలు అవుతాయోనని టెన్షన్గా ఉంది. వాడిని పట్టుకోకపోయినా గొడవే, వాడు దొరికి పైకి పోయినా గొడవే. ఎవరికో భయపడి అలాంటి బద్మాషల్ని వదలొద్దు. ప్రేమ పేరు చెప్తే స్టేట్ మొత్తం కుర్రాళ్ళు పోసుకోవాలి. అర్థమైందా? ఓకే సార్. అరే రా సందీప్ రా. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? చూడనే లేదు. అమెరికాలో జాబ్ కొట్టేసావాడు కదా, కంగ్రాట్స్. డాడీ చెప్పారు, కూర్చో. ఈ హ్యాపీ అకేషన్లో కూల్గా ఉంటుంది. బియర్ లాగించు. నో థ్యాంక్స్ అంకుల్. అదయ్యా మర్యాద అంటే, అందుకే నువ్వేంటి నాకు ఇష్టం. అవును, శ్వేత ఇక్కడ? ఓ, మీరిద్దరూ కలిసి రాలేదా? శ్వేత ఇక్కడ రాదు అంకుల్. ఏమంటున్నావు? మనం కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పర్లేదు చెప్పు. శ్వేత నా ఫ్రెండ్ ఉదయ్తో లేచిపోయింది. నేనెవరో తెలుసుగా? తెలుసుగా? ఎక్కడ్రా శ్వేత, ఎక్కడ్రా చెప్పు. శ్వేత ఉదయ్తోనే ఉంది అంకుల్. రే, ఒక్కసారి కేసులో ఇరికిస్తే నీ కెరియర్ మొత్తం ఖతం. నాకు ఆ సంగతి తెలుసు అంకుల్, అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఒక ఫాదర్గా మీ బాధ ఆవేశం కరెక్టే. ఒక హోమ్ మినిస్టర్గా మీరు తలుచుకుంటే మీ నెట్వర్క్తో శ్వేత ఇక్కడ ఉందో కనిపెట్టి తీసుకురాగలరు. పెళ్ళి అయిపోయినా మళ్ళీ పెళ్లి చేస్తారు. ఉదయ్ నే టెర్రరిస్ట్ అకౌంట్లోనో ఎన్కౌంటర్ చేస్తారు, అంతే కదా? కరెక్ట్ గా చెప్తావు. నీకున్నంత కామన్ సెన్స్ కూడా మీ ఫ్రెండ్ కి లేదంట్రా. పోయి నేనేంటో నా పవర్ ఏంటో వాళ్ళకి చెప్పు. మీ పవర్ ఏంటో వాళ్ళకి చెప్పే ముందు వాళ్ళ ప్రేమ పవర్ ఏంటో మీకు తెలియాలి. ఏంటో నేను కొత్తగా తెలుసుకునేది? శ్వేత ఉదయ్ వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టడానికి మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని ఏమీ ఉపయోగించక్కర్లేదు. ఉదయ్ అలాంటి తెలుసుకోవడానికి మీ ఇంటెలిజెన్స్ ఉపయోగించండి చాలు. ఒక్కసారి మా వయసు దాటి వచ్చింది మీరు, మళ్ళీ ఒకసారి మా వయసుకి వెళ్ళి ఆలోచించండి. నన్ను టైం మెషిన్ ఎక్కించడానికి వచ్చావు? చంపేస్తాను కొడుకు. ఈ భూమి మీద పుట్టిన దేన్నైనా చంపేయచ్చు, కానీ మనసులో పుట్టిన ప్రేమను మాత్రం ఈ భూమి మీద పుట్టినోడే కాదు కదా, ఆకాశంలో ఉన్నోడు కూడా ఏం చేయలేడు. థు. ఇంకా దుప్పటితో నిద్రపోతున్నాడా? రాత్రి నుంచి రాలేదురా, అదే టెన్షన్. కార్ కూడా తెచ్చారా? లెట్స్ గో కమ్ ఫాస్ట్. ఓ మై గాడ్, హోమ్ మినిస్టర్ అంకుల్. నువ్వే నా పెళ్లి పెద్దవి. సార్ నేను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజాత్తహ్యం. భగవంతుడు తనకు శాస్త్రి గారు, తెలియపోతే పుస్తకం చూసి చదవను కానీ తప్పుగా చెప్పొద్దు. నే తప్పు చదవడం ఏమిటి? కుర్రాళ్ళకి తెలుగు చదవడం రాదు, రాయడం రాదు, తెగులు పట్టించారు. పెద్ద భగవద్గీత చెప్పడానికి వచ్చాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మన సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం. అది మ్యాటర్. అది సుజాతహ్యం కాదు, సుజామ్యహం. అది నా మనవడంటే. అవునమ్మా, ఇవాళ మార్నింగ్ డోస్ మెడిసిన్ తీసుకున్నావా? అయ్యో లేదురా. చూసావా, రోజు రోజుకి ముసలి గజ్జిని అయిపోతున్నావు. అన్నీ నేనే గుచ్చేయాల్సి వస్తుంది. లే తీసుకో. ఇది చూడు గోపి, ఇందులో ఇద్దరున్నారు. గుడ్ మార్నింగ్. వాడికి నచ్చుతుందా? హే గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దునే ఫోటోలు ఎగ్జిబిషన్ పెట్టారా? ఏ ఫోటో పోస్టర్ వేద్దామా అని. రైట్. సడన్ గా నా పబ్లిసిటీ మీద ఎంత ఫోకస్ పెట్టారేంటి? శాండీ, వీళ్ళలో నీకెవరు బాగా క్లోజ్ రా? క్లోజా? ఒక్కరితో క్లోజ్గా ఉంటే మిగిలిన వాళ్ళు సింపుల్ గా చంపేస్తారు. అందుకే అందరితోనూ బాగా క్లోజ్. అంతమంది అంటే కష్టం కదరా, ఎవరో ఒక్కరితోనే క్లోజ్ గా ఉండాలి. అలా చెప్తే వాడికి ఏం అర్థమవుతుంది గోపి? ఏం లేదురా, నువ్వు వచ్చే నెల అమెరికాకి వెళ్ళిపోతున్నావు, జాబ్ లో జాయిన్ అవుతావు, 5 ఏళ్ల వరకు తిరిగి రావు. అందుకే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. బాగుంది, గుడ్ ఐడియా. నేను పెళ్లికి రెడీ. అరే
వీడిని పెళ్లి కొప్పించడానికి నా ప్రాణాలు పోతాయి అనుకున్నాను గోపి. ఇంత ఈజీగా ఒప్పుకుంటాను అనుకోలేదు. అమెరికాలో ఒక్కడనే ఉండాలంటే నాకు బోరేగా. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఐడియా. అయితే వీళ్ళలో నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిద్దాం. చూడు చూడు. అమ్మయ్య. అదా ఈ ఫోటోల ఎగ్జిబిషన్ సంగతి. వాళ్ళందరూ నాకు జస్ట్ ఫ్రెండ్స్. అసలు నాకు లవరు లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఏంటి ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదా? అయ్యో మరి నీకు పెళ్ళెలా అవుతుందిరా? అదేమన్నా ఇంటర్నేషనల్ ప్రాబ్లమా? మీరే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయండి, నేను చేసుకుంటాను. ఏమంటున్నా? అమ్మాయిని మీరే సెలెక్ట్ చేయండి, నేను చేసుకుంటాను. ఏంటండి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? వసు ఇస్ లయింగ్. ఇందులో ఏదో గోల్మాల్ ఉంది. చూడు, ఎప్పుడు పార్టీలు పబ్బులు అంటూ తిరిగే వీడికి గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? నాకెక్కడో కొడుతోంది. అరే ప్రామిస్ డాడీ, పబ్బులకి వెళ్ళినంత మాత్రాన గర్ల్ ఫ్రెండ్ ఉన్నట? అరే నాకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదా ఏంటి? కానీ ఇంతవరకు నేను చూసి పడిపోయిన అమ్మాయి నాకైతే తగలలేదు. సో మీరు చూసిన అమ్మాయినే చేసుకుందాం ఫిక్స్ అయ్యాను. నువ్వు ఏ కాలంలో పుట్టావురా? ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే నేను మీ నాన్న ప్రేమించుకుని ఇంట్లో నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్నావు. అలాంటిది నువ్వు ఈ ఫాస్ట్ జనరేషన్ లో పుట్టి కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఫాస్ట్ జనరేషన్ అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదా? ఎందుకురా? లైఫ్ లాంగ్ మమ్మల్ని తిట్టడానికే? వసు గుర్తుందా? లాస్ట్ టైం వీడి బర్త్డేకో షర్ట్ తీసుకొచ్చిస్తే మన మొహాన విసిరి కొట్టాడు. మేము తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ నచ్చినప్పుడు ఇప్పుడు మేము తీసుకొచ్చే లైఫ్ టైం గిఫ్ట్ నచ్చుతుందా? మీరు చెప్పేది కరెక్టే. మీకు లేటెస్ట్ ఫ్యాషన్ గురించి తెలీదు, లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలీదు. బో కానీ సెల్ ఫోన్ షర్ట్ అయితే ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేదంటే పక్కన పడేయచ్చు. కానీ లైఫ్ పార్ట్నర్ అలా కాదు కదా. సెలెక్షన్ అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఆ సెలెక్షన్ అప్పుడు నేను ఎక్కడ తప్పు చేస్తానో అని టెన్షన్ ఉండే ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. సో ద రెస్పాన్సిబిలిటీ ఇస్ యోర్స్. కొంపదీసి మమ్మల్ని ఇద్దరిని చూసి చస్తే లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యావా ఏంటి? ఆ? అవునరా. మా మ్యారీడ్ లైఫ్ గురించి నీ ఒపీనియన్ ఏంట్రా? నేను 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు అనుకుంటాను, ఒక రాత్రి చపాతీ గుండ్రంగా రాలేదన్న కోపంతో నువ్వు మమ్మీ మొహాన విసిరికొట్టావు. మమ్మీ ఏమైనా తక్కువ తినిందా? గరిట్ తీసి నీ మొహాన విసిరికొట్టింది. పెద్ద గొడవ అయిపోయింది. ఇరాక్ యుద్ధాన్ని ఇంట్లోనే చూపించేశారు. ఆ రోజు రాత్రి నాకు సింధు అక్కకి నిద్రే పట్టలేదు. ఏం జరుగుద్దో అని బిక్కు బిక్కుమంటూ పొద్దునే హాల్లోకి వచ్చి చూస్తే షాక్. అసలు సీనే వేరు. ఇద్దరికి అసలు గొడవే జరిగినట్టు చాలా జాలీగా సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నారు. మీరు అసలు ఏం మాట్లాడుకున్నారు, ఎలా కాంప్రమైజ్ అయ్యారో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అలా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడ్డా నేను చూసిన కపుల్స్ లో మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ నేనైతే అక్కడ చూడలేదు. గ్రేట్ కంపాటబిలిటీ. నాకు అలాగే ఉండాలి. మరేమైందిరా? నాలా ఏ రాజకుమార్ను లేపుకొస్తావనుకుంటే మా నెత్తిన ఈ బరువు పెట్టావు. నువ్వంటే మమ్మీని ఏదో మాయ చేసి పాడేశావు. లవ్ ఇస్ బ్లైండ్, కాకి ముక్కుకి దొండ పండు అన్నట్టు. అయినా నీ అంత టాలెంట్ నాకు ఎక్కడదు గోపే. పైగా వసుకు ఆ రోజుల్లో నా అలాంటి బ్రదర్స్ ఉంటే మక్కిలర కొట్టి సెట్ చేసేవాళ్ళు. మరైతే ఇప్పుడు రారా, మీ అమ్మని లేపుకుపోయినందుకు కొడుతువు గాని. ఓకే, ఆ రోజు నేను అలా చేశాను కాబట్టే ఈ రోజు నువ్వంటూ ఇలా భూమి మీద పడి నన్నే దబాయిస్తున్నావు. ఎవరయ్యా మీరు? అక్కడే ఉండిపోయారు. రాహుకాలం వెళ్తే గాని మా బాస్ కారులోంచి కాలు కింద పెట్టరు. ఓహో, రాహుకాలం వెళ్ళిపోయింది. ఏయ్, ఎవరది? ఓ బామ్మ, నువ్వెప్పుడు బాధ్యత అందిస్తున్నావు? ఏంటి? అదే నువ్వెప్పుడు చచ్చిపోతావు డాక్టర్స్ చెప్పారు. నేను రేపో మాపో చచ్చిపోతాను, నేను బతికుండగానే నా మనవడు పెళ్లి చూడాలని ఫిట్టింగ్ పెట్టావు అంతే కదా? అబ్బో అబ్బో, ఏం చెప్పారు బాసు? ఎక్స్పీరియన్స్ రా, ఎక్స్పీరియన్స్. ఐ నో దిస్ వరల్డ్ పీపుల్ సైకాలజీ. ఫేస్ చూసి కేసు ఎమర్జెన్సీ చెప్పగలను రా. పెళ్లి చూడటం, నువ్వు పోవటం యాప్ట్ టైమింగ్ లో జరిపించే బాధ్యత నాది. ఏం కూసావరా? పళ్ళు రాల్తాయి. డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కావాలంటే 1 month టైం తీసుకో, 2 నెలల టైం తీసుకో, సంవత్సరం టైం తీసుకో, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. దట్ ఈస్ దిలీప్ రాజా. ఎవడ్రా ఈ వెధవా? మ్యారేజ్ కనెక్షన్స్ ఇచ్చే దిలీప్ రాజా. పెళ్ళెవరికి? ఈ యంగ్ చాప్ కే? ఏజ్ ఎక్కువైనా పర్లేదు, మేనేజ్ చేస్తా. కాదు, ఈ ముసలాయన కొడుక్కి. ఓ, కొంపదీసి పెళ్లి కొడుకు ఇలాగే ఉంటాడా ఏంటి? కమిషన్ ఎక్కువ అవుతుంది. మావాడు బంగారం. అంటే మీ ఫీచర్స్ అన్నమాట. బంగారం లాంటి కొడుకు అంటున్నారు కాబట్టి వజ్రం లాంటి సంబంధం చూద్దాం. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది? ఆల్రెడీ 10,000 మ్యారేజ్ చేశాను. ఇంకో 5 years లో 1,00,000 మ్యారేజ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కుదాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, గిన్నెలు ఇస్తారా? గిన్నిస్ బుక్ మీద కన్నా గిన్నెల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటా. ఇంతకీ మీకు పెళ్ళయిందా?
కరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం ఉన్న టైంకి ఏం మా జరిగింది? బాసు పక్కా ప్రొఫెషనల్. మంచి కమిషన్ ఆఫర్ వస్తే అదే పందిట్లో వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా డీటెయిల్స్ చెప్పరా? షట్ అప్ యూస్లెస్. ఓ అర్థమైంది. మేడం బ్రేక్ఫాస్ట్ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే కొడుకు పెళ్లి చేసి ఓవెన్ లాంటి కోడల్ని తీసుకొచ్చి హెల్దీ ఫుడ్ తినాలనుంది. అంతే కదా? మాకు కావాల్సింది కోడలు, వంట మనిషి కాదు. ఓ పెళ్లి సంబంధాల విషయంలో మీ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చిన్న టెస్ట్ కండక్ట్ చేశాను. సార్ కొంచెం ఉప్మా ప్లీజ్. క్విక్ మ్యారేజా? అది కూడా తెలీదా? ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు, వెబ్ కామ్ లో నిశ్చితార్థం, ఫ్లైట్ లో మ్యారేజ్, ఆకాశంలో పెళ్ళన్నమాట. ప్రెస్, టీవీలు, పబ్లిసిటీ ఫ్రీ. ఆకాశంలో పెళ్ళా? ఓహో, ఆకాశంలో పెళ్ళంటే మీకు ఇష్టం లేదా? పోనీ నీళ్ళల్లో చేసుకుందు గాని. బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రం, మూసీ నది. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ దిలీప్? నీళ్ళల్లో పెళ్ళే? ఓకే, మీకు నీళ్ళల్లో కూడా ఇష్టం లేదనుకుంటా. విల్ గో ఫర్ బెటర్ చాయిస్. శ్మశానంలో చేసుకుందాం. అగ్ని సాక్షిగానే కాకుండా ఆత్మల సాక్షిగా కూడా పెళ్లి అవుతుంది. దానివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. పెళ్ళైన తర్వాత పెళ్ళాం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏమీ భయం ఉండదు. మిస్టర్ దిలీప్ రాజా, యా. పెళ్ళెక్కడ చేయాలో మేం చెప్తాం. జస్ట్ అమ్మాయిని చూపిస్తే చాలు. ఓకే ఓకే, మీకు ఆ మాత్రం క్లారిటీ ఉంటే క్లియర్ గా ఆడేసుకుంటా. యా ప్లీజ్. లుక్ ఎట్ దట్. You just speak up. Hey, close that one. What the hell is this? చిచి వీళ్ళ Just wait. అందుకే ఫర్ దిస్ రీజన్ ఫోటోలు ఎప్పుడు పేరెంట్స్ చూపించను, డైరెక్ట్ గా పెళ్లి కొడుకులుగా చూపిస్తాను. వాట్ యు థింక్ ఆఫ్ మీ? గంట సేపులో పెళ్లి సెట్ చేస్తారా? మరి డిస్కనెక్ట్ చేయడానికి? వెరీ గుడ్. దిస్ ఈస్ ది కరెక్ట్ వాయిస్ ఆఫ్ ది యూత్. కనెక్షన్ గురించి చెప్పానే లేదు, డిస్కనెక్షన్ గురించి అడిగాడు. అదంతా హాఫ్ అన్ అవర్. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, సెపరేషన్ స్పెషలిస్ట్. నా క్లయింట్స్ కి 25% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీ పంచభూతాలు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్, యు గాట్ మై పల్స్. గాలా, నీరా, నిప్ప, మట్ట ఏం కావాలి? మీరే డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయటం ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్? మరి ఏ భూతం సాక్షిగా ఏ భూతాల్లో కలిసిపోతారో మీరే డిసైడ్ చేయాలి. భూతాల్లో నేను కలవడం ఏంటయ్యా? ఐఎమ్ స్టిల్ బ్యాచులర్, అన్మ్యారీడ్ ఆల్సో. ఓహో, అయితే ఏడ్చే వాళ్ళు కూడా లేరనమాట. ఇమ్మీడియట్ గా వేసే వచ్చు. Okay, see you. ఓకే బాయ్. గాడ్, Hello. I'll just join you. Sorry, Time it's అయింది. 15 minutes late. Yeah. డాడ్, అమ్మా ఒక్క నిమిషం ఇద్దరు లేరండి. See, it is extremely late. ఆఫీస్కి లేట్ అయినా పర్లేదు, రండి. చెప్పు 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 చెప్పు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. అమ్మా, ప్లీజ్ I రిలాక్స్. just call you back. ఏంటమ్మా ఇది, ఇలా సంబంధాలు చూస్తున్నారా? ఇలా అయితే ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేసి జాబ్ సంపాదించుకున్నాను, చాటింగ్ చేసి ఒక వైఫ్ని సెట్ చేసుకోలేనా? ఇలా కాదు, సంబంధాలు మీరే పర్సనల్గా చూడండి. లైఫ్లో మనకి పుట్టడం తెలియదు, పోవడం తెలియదు. మనం తెలిసి చేసుకునే ఒకే ఒక్క వేడుక పెళ్ళి. ఆ సంతోషాన్ని, ఆ పండగనే మనం మిస్ కాకూడదు. ప్లీజ్. గోపి, 30 ఏళ్ల క్రితం మనం మన పేరెంట్స్కి ఇవ్వలేని గౌరవాన్ని, అవకాశాన్ని వీడు మనకిచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. లవ్ లో ఫెయిల్ అయితే దేవ్ దాస్ అవుతారని తెలుసు, కానీ మీ లవ్ సక్సెస్ అయినా కూడా ఈ వీర తాగడేంట్రా? వీడేంటి, నాకు కూడా మందు కొట్టాలనిపిస్తాను. పెళ్లికి ముందు మీ టేస్ట్లు కలిస్తే ఏంటో అనుకున్నాను. ఇదా? షడా, అరే ఏమైందిరా? అయ్యింది మాకు కాదురా, నీకే. రేయ్, వీడేం చేస్తున్నాడు తెలుసా? ఏముంది, మనోడి మధ్య బాగా మంది తగ్గించేశాడు, అదే కదా. నోరు మూసుకొని రా. శాండీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడంట. అమ్మని పెళ్లి నాకైతే షాకులు మీకేంట్రా? అసలు నీ లవ్ మ్యారేజ్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టినా తెలుసా? ఏ సీఎం కూతురునో పిఎం కూతురునో లేపుకొస్తావని, బాంబ్ బ్లాస్ట్లు, చేసులు. అసలు నీ పెళ్లికి చాలా ప్లాన్ చేశాను రా. రేయ్ సాండి, నీకోసం ఇంత మంది అమ్మాయిలను పని చేసిపోతుంటే నువ్వేంట్రా ఎవరికి దొరికినట్టు అరేంజ్ మ్యారేజ్? లవ్ లో ఉండే థ్రిల్ ఎంత మిస్ అవుతావో నీకు ఇప్పుడు తెలీదురా. లవ్ అంటే థ్రిల్ కాదు, అదో గ్రేట్ ఫీలింగ్. షడప్, ఊరికే మోసేకండ్రా. నా ఉద్దేశంలో ఇద్దరూ ఒకేసారి ఇష్టపడితేనే ఇట్స్ లవ్. ఇదేమైనా యాక్సిడెంటా? ఒకటేసారి 2 బండ్లు గుద్దుకోవడానికి ఫస్ట్ నువ్వు ఎవరినైనా ఒకరిని లైక్ చేయరా, ఆ తర్వాత అదే లవ్ గా మారిపోతుంది. అచ్చే,
ఇప్పుడు ఏదో ప్రేమించాలి కదా అని నేను ప్రేమించలేను. నాకు ఆ ఫీలింగ్ కలగాలి. 1 beer please. మంచి ఫిగర్ చూస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది కానీ లవ్ అని మాత్రం అనిపించట్లేదు. అసలు లవ్ మ్యారేజ్ వల్ల ఎన్ని అడ్వాంటేజ్ తెలుసా? పెళ్ళానికి ఏ కలర్ డ్రెస్ నచ్చుతుందో ముందే తెలుస్తుంది. మొగుడికి ఏ కూర ఇష్టమో పెళ్లి కాకముందే పట్టేయచ్చు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ లో ఇవన్నీ ఉండవు కదరా, చేసుకొని ఏం సుఖపడదామని. కరెక్టే. అసలు ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదే. ఇలా కమిట్ అయితే తప్పైపోతానేమో. ఏ మీ పేరెంట్స్ది లవ్ మ్యారేజేగా? మీ మదర్ ఫాదర్? కాదు, అరేంజ్. అరేంజ్డా? మరి మీ మదర్ ఫాదర్ మధ్యన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు గొడవ పడి కొట్టుకోవట్లేదా? లైఫ్ అంతా ఫుల్ ప్రాబ్లమ్స్ గా లేదా? చెప్పండి. రేయ్ మమ్మల్ని చూస్తే తెలియట్లేదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు? అది నన్ను చూసే తెలియడం లేదా మా పేరెంట్స్ ఎంత సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్? అరే అంతెందుకురా, మా అక్క బావది కూడా లవ్ మ్యారేజే. అందుకే మీ అందరికంటే లవ్ మ్యారేజెస్ అంటే నాకే ఎక్కువ గౌరవం, ఇష్టం కూడా. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కలిసే వాళ్ళు కలిసి ఉంటున్నారు, విడిపోయే వాళ్ళు విడిపోతున్నారు. ప్రాబ్లము పెళ్లి చేసుకునే పద్ధతిలో కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, ప్రేమించిన అమ్మాయి దొరకడంలో. మరైతే ప్రేమించరా? నాకు మాత్రం ప్రేమించాలని ఉండదా ఏంటి? కానీ ఇంతవరకు ఆ మ్యాజిక్ ఫీలింగ్ నాకైతే కలగలేదు. అందుకే నా టేస్ట్ బాగా తెలిసిన మా పేరెంట్స్కే ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేశాను. మరి ఇన్నాళ్ళు లవ్ కోసం ఏమైనా చేస్తానన్నావు కదరా? తల్లి, నేను ఎప్పటికీ అదే మాట చెప్తున్నాను. నేను లవ్ కోసం ఏమైనా చేస్తాను. నేను ప్రేమలో పడాలే కానీ ఏ ఎడ్జ్ వరకే వెళ్తాను. ఒరే నాన్న, నీకు దండం పెడతాను. షాక్ల మీద షాక్లు ఇచ్చేస్తున్నావేంట్రా? ఒకసారి అమ్మాయి ఫోటో చూడు. శాండీ నీకు పుణ్యం ఉంటుంది, టెన్షన్ పెట్టకు.